శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, దశమస్కందము. గోపికా వస్త్రాపహరణము. హేమంత ఋతువు వచ్చింది. శ్రీకృష్ణ ధ్యాసలోనే రేయింబవళ్ళు కాలం వెళ్ళబుచ్చుతున్న గోపకన్యలు అతనిని తమకు పతిగా అనుగ్రహింపుమని వారందరూ కాత్యాయని వ్రతాన్ని చేపట్టదలిచారు. మార్గశిర మాసమంతా వేకువజామునే లేచి కాళిందీ నదిలో స్నానం చేసి ఇసుకతో దేవీమూర్తిని చేసి సుగంధ పుష్పాలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలతో ఆరాధించి నైవేద్య ప్రసాదాన్ని ఆరగించి ఇండ్లకు వెళ్ళేవారు. స్నానం చేస్తున్నప్పుడు కూడా శ్రీకృష్ణ నామగానమే చేసేవారు. కాత్యాయని దేవిని ఇలా ఉపాసించేవారు. కాత్యాయని మహామాయే మహాయోగిన్యధీశ్వరి నందగోపసుతం దేవి పతిం మే కురుతే నమః. ఆశ్చర్యకరమైన శక్తిశాలిని, మహాయోగిని, అధీశ్వరి ఓ దేవి, నీకు నమస్కరిస్తున్నాను. నాకు నందగోపకుమారుణ్ణి పతిగా అనుగ్రహించు. ఒకనాడు ఈ కన్యలందరూ కలిసి చెట్టాపట్టాలేసుకుని కృష్ణగీతాలు పాడుకుంటూ సొగసుగా నడుస్తూ యమునా తీరం చేరుకుని ఒక నిర్జన స్థలంలో కోకలను విడిచి నదిలోకి ప్రవేశించి యవ్వనపు పొంగులు ఉరకలు వేస్తూ ఉండగా జలకాలాడసాగారు. ఆ జలక్రీడలలో కూడా వారు శ్రీకృష్ణ లీలల గీతాలనే పాడుకుంటున్నారు. ఆ ఆనందంలో వారు ప్రపంచాన్నే మర్చిపోయారు. ఆ నళినాక్షులను చూశాడు నల్లనయ్య. వారు నగ్నముగా నదిలో స్నానం చేయటం అపచారం అని గ్రహించాడు. దానికి ప్రాయశ్చిత్తం చేసుకోకుంటే ఆ వ్రతఫలము వారికి దక్కదు. వారికి విషయం తెలియదు గనుక స్వామి దానికి తగిన ప్రక్రియ తానే చేయదలుచుకున్నాడు. మిత్రులందరినీ పొదలచాటున ఉండమన్నాడు. తాను చాటుమాటుగా వెళ్ళి ఆ ఒలువలను పట్టుకుని అక్కడే ఉన్న ఒక కడిమి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. స్వామి పాదస్పర్శతో ఆ చెట్టు యొక్క జన్మ తరించింది. గోపికలు స్నానం ముగించి వచ్చి బట్టలు కనబడక నలువైపులా చూసి కానక మళ్ళీ నీటిలో ప్రవేశించారు. కళ్ళతో వెతకసాగారు. వారి అందు జాలి తలచి కృష్ణుడు చెట్టు మీద నుంచి ఇలా అన్నాడు. ఓ అమ్మాయిలారా, మీ బట్టలు నా వద్ద ఉన్నవి. మీరు ఒక్కొక్కరు కానీ అందరూ ఒకసారి కానీ ఇక్కడికి వచ్చి అడిగితే నేను ఇస్తాను. మీరు ఉపవాసాలు చేసి శుష్కించిపోయారు. నీటిలో ఎక్కువసేపు ఉండలేరు. త్వరగా వచ్చి తీసుకోండి అన్నాడు. ఏం చెయ్యాలో తోచలేదు ఆ కన్యలకు. ఇలాగా బ్రతిమలాడారు. ఓ మహాశయ, మా చీరలను హరించి మా మానములను ఎందుకు పోగొడతావు? మా మనస్సులను ఎప్పుడో హరించావు కదా. మా సిగ్గును కూడా దోచుకొనుచున్నావు. ఇంకా ఏమి చేయనున్నావో కొంటి కృష్ణయ్య. నీ సంగతి మాకు తెలియదనుకున్నావా? ఇంకా చాలించు. నీవు చేసిన ఈ పని ఏమైనా ఘనకార్యమా? భూమిని ఉద్ధరించటమా? నరసింహమై అసురుని చంపడమా? వామనుడు త్రివిక్రముడు కావడమా? దుష్టులను శిక్షించడమా? బుద్ధి కుశలత చూపడమా? ఏమిటి నీవు చేసిన ఈ ఘనకార్యము? కేవలము కలికితనం కాకపోతే నీకు వావి వరుసలు లేవా? నావారు పరవారు అనే వివేకం అక్కర్లేదా? కృష్ణ, మా వస్త్రాలు మాకివ్వు. రాచబిడ్డడివైనా నీకు రాచప్రవర్తన తెలిసినట్లు లేదే. నీవేమైనా ఈ భూమండలానికి రారాజువా? నీవేమి చేసినా సహించడానికి మేము నందరాజునకు చెప్తా ఉండు అని ఈ విధంగా నయాన భయాన విన్నవించుకుంటున్న భామల మాటలు విని భగవంతుడు చిరునవ్వు నవ్వుకుంటూ ఇలా అన్నాడు. ఓ మానవతులారా, రాజులతో రమణులు మాట్లాడే తీరిదేనా? ఇది కొంచెమైనా మొగమాటం లేకుండా నన్ను నిందిస్తున్నారు కానీ మీ తప్పిదాన్ని తెలుసుకోరేమి? మీరు చేసిన నగ్న స్నానం ద్వారా వరుణదేవతకు అపచారం చేసి మీ వ్రతఫలమునకు దూరమయ్యారు. నీటి నుండి బయటకు వచ్చి మీ బట్టలను తీసుకోండి అన్నాడు. బాలకృష్ణుని మాటలకు ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ కంఠం వరకు నీట మునిగి ఉన్న పడుచులు చలికి వణికిపోతూ ఇలా అన్నారు. కృష్ణ, నీతో మేము వాదించలేము కానీ స్త్రీలు స్నానం చేసే చోటికి పురుషులు ఇలా రావచ్చా?
వచ్చినా ఇలాంటి తుంటర పనులు చేస్తారా? ఇలాంటి వింత చర్యలు చేయడం నీకే చెల్లింది. నీవు ధర్మపరుడవు కదా, నీకు తెలియనిదేమున్నది? నిన్ను బ్రతిమలాడుతాము, నీవేమి చేయమన్నా చేస్తాము, నీ దాసులమై ఉంటాము. మా కోకలను మాకిచ్చి మా మానాలను కాపాడు అని వేడుకొనగా కొంటె కృష్ణుడు ఇలా అడిగాడు, ఓ కన్యలారా, ఏ యువకుని భర్తగా కోరి మీరు ఈ వ్రతాన్ని చేస్తున్నారో నిజం చెప్పండి. మీ మానధనాన్ని అపహరించిన ఆ చోరుడెవడు? నాతో చెప్పడానికి మీకు సిగ్గెందుకు? నేనేమైనా పరాయివాడినా? నాకు దాసులమంటారు మరి. నేను చెప్పినట్లు చెయ్యరేమి? ఇక్కడికి వచ్చి మీ చీరలు తీసుకోండి అని చిలిపిగా నవ్వుతున్న చిన్ని కృష్ణుని చూసి ఇతడు మాట వినడు అని తెలిసి ఏం చెయ్యాలో తోచక ఒక చేతితో సిగ్గును కప్పుకుంటూ ఇంకొక చేతితో వక్షస్థలాన్ని కప్పుకుంటూ నీటి నుండి బయటకు వచ్చారు. వారితో కృష్ణుడు ఇలా అన్నాడు, ఓ సుందరీమణులారా, చిన్ననాటి నుండి మీతోనే కలిసిమెలిసి పెరిగిన నా వద్ద మీకు సిగ్గెందుకు? మీతోనే ఎల్లప్పుడూ ఉండే నేను చూడని రహస్యం ఏదైనా మీలో ఉన్నదా? వ్రతనిష్టలోనున్న మీరు వస్త్రాలు కట్టకుండా నదిలో దిగి నియమభంగం చేశారు కదా, ఇది కాత్యాయని దేవి పట్ల అపచారం చేసినట్లు కాదా? ఇలాగెవరైనా నోములు నోచుతారా? మీకు వ్రతఫలం కావాలంటే సిగ్గు విడిచి ఎగ్గులాడకుండా అందరూ 2 చేతులు ఎత్తి నాకు నమస్కారం చెయ్యండి అని కృష్ణుడు చెప్పగా వ్రతభంగం నుండి తమను కృష్ణుడు కాపాడడానికే ఈ విధమైన ప్రాయశ్చిత్త కర్మను తమచే చేయిస్తున్నాడని తెలుసుకున్నారు. స్మరణ మాత్రం చేత సర్వదోషాలు అపచారాలు పరిహరించగల పరమేశ్వరుని ఎదుట ఇంకా దాచుకోవలసిందేమున్నది అని గ్రహించారు. ఎవరినైతే పతిగా పొందాలని ఈ వ్రతం చేస్తున్నారో ఆ దివ్య సుందరమూర్తియే సాక్షాత్తు తమ ఎదుటనుండగా ఇంకా సంకోచించటం ఎందుకు అనుకున్నారు. భగవంతునకు భక్తునికి మధ్యను దేహధ్యాస ఒక అడ్డు తెరగా ఉంటున్నది కనుక దానిని తొలగించి సంపూర్ణ శరణాగతిని కలుగజేయాలని స్వామి సంకల్పం. ఆ ప్రకారమే జరిగింది. 2 చేతులు ఎత్తి నుదుటిపై జోడించి వంగి మైమరచి కన్యలు వందనం చేశారు. నతజనవత్సలుడైన స్వామి ఆ సుందరీమణుల చీరలనిచ్చివేయగా వారు వాటిని ధరించి కృతజ్ఞతతో ప్రేమ పారవస్యంతో స్వామిని కన్నులార్పకుండా చూస్తుంటే ఆ నవనీత చోరుడు వారితో ఇలా అన్నాడు, ఓ శుభాంగులారా, సిగ్గుచేత మీరు చెప్పలేకపోయినా మీ మనస్సులలోని మర్మం నాకు తెలియదనుకున్నారా? మీ నోములన్నీ ఫలిస్తాయి. నన్ను ఆరాధించే వారికి మోక్షమే లభిస్తుంది కదా, ఇతర కోరికలు ఈడేరకుండా ఉంటాయా? మీరు చేస్తున్న అంబికావ్రతం పూర్తి అయిన తరువాత నన్ను మీరు పొందగలరు అని చెప్పిన స్వామి పాదాలను మదిలో ధ్యానించుకుంటూ ఆనంద పరవశులై గోపికలు వెళ్ళిపోయారు. అది తీవ్రమైన వేసవి దినము. ఆనాడు ఎవ్వరూ అన్నము తెచ్చుకోలేదని తెలిసినప్పటికీ కృష్ణుడు అందరినీ దూరంగా తీసుకుని వెళ్ళాడు. బలరాముడు, శ్రీరాముడు, దేవప్రస్థుడు, విశాలుడు మొదలైన వారంతా ఎండతాపానికి తట్టుకోలేక చెట్ల నీడకు చేరారు. అక్కడి నుండి పశువులను తోలుకుని యమునకు వెళ్ళారు. అందరూ నీరు త్రాగారు, అలసిపోయారు, ఆకలి వేస్తుందన్నారు. స్వామి లీలలు ఎవ్వరికీ అర్థం కావు. అంత దూరం అందరినీ ఎందుకు తీసుకొని వెళ్ళాడో తెలియదు. మిత్రులను పిలిచి ఇక్కడికి దగ్గరలోనే కొందరు బ్రాహ్మణులు అంగీరసం అనే ఒక సత్రయాగం చేస్తున్నారు, అక్కడికి పోయి నా పేరు అన్నగారి పేరు చెప్పి అన్నము పెట్టమని సవినయంగా అడగండి అని వారిని పంపించాడు. వారంతా యాగక్షేత్రానికి వెళ్ళి బ్రాహ్మణులకు నమస్కరించి ఇలా అన్నారు, అయ్యలారా, కృష్ణుడు బలరాముడు అలసిపోయి వచ్చి ఇక్కడ దగ్గరలోనే విశ్రమిస్తున్నారు. అన్నమును అర్థింపుడని మమ్మల్ని మీ వద్దకు పంపించారు. మా ఆకలి బాధను నివారింపుడని ప్రార్థిస్తున్నాము. యజ్ఞము ముగియకుండా ఇతరులకేమీ పెట్టరాదనే నియమము ఒక సౌత్రామణి యాగానికే వర్తిస్తుంది కానీ ఇతర యజ్ఞాలలో ఈ పట్టింపు ఉండదని కృష్ణుడు చెప్పాడు అని ఆ బాలురు చెప్పారు. ఆ బ్రాహ్మణులు క్షుద్రమైన స్వర్గప్రాప్తిని కాంక్షించి ఈ యజ్ఞము చేస్తున్నారు కానీ సర్వలోక మహేశ్వరుడు సమస్త యజ్ఞ వేదపురుషుడు అయిన
ఆ శ్రీమన్నారాయణుడే ఈ శ్రీకృష్ణుడు అని తెలుసుకోలేని వారై కోరి వచ్చిన సౌభాగ్యాన్ని కలదనుకున్నారు. గొల్లపిల్లల్ని పొమ్మన్నారు. ఆ పిల్లలు నిరాశ చెంది తిరిగి వచ్చి కృష్ణునితో చెప్పుకున్నారు. ఆ దయామయుడు అందరి అంతరంగము తెలిసి ఉన్నవాడు కనుక వారితో ఇలా అన్నాడు: మిత్రులారా, ఆ బ్రాహ్మణులను వారి వారి కర్మలకు విడిచిపెట్టి యజ్ఞశాల వెనుకనున్న శాలల్లో బ్రాహ్మణ పత్నులుంటారు. ఆ అమ్మలకు మా రాకను తెలియజేసి ఆహారాన్ని అర్థించండి అని చెప్పి పంపించాడు. బాలకులు పోయి ఆ ధర్మపత్నులతో ఇలా చెప్పారు: అమ్మలారా, శ్రీకృష్ణుడు బలరాముడు ఈ చెరువులోనే ఆకలితో విశ్రమిస్తున్నారు. మిమ్మల్ని అడిగి అన్నము పెట్టించుకొని రమ్మని మమ్మల్ని పంపించారు అని చెప్పగానే కృష్ణనామం చెవులకు సోకగానే ఆ పుణ్యసతులు పొలకించిపోయారు. ఆ నందనందనుని కనులారా సందర్శించే భాగ్యము, అతనికి అన్నము పెట్టే అదృష్టము కలిగినందుకు సంభ్రమానందాలు ఉప్పొంగగా ఆ కాంతలు నైవేద్యానికి సిద్ధము చేయబడిన వంటకాల నుంచి కొద్ది కొద్దిగా తీసి పాత్రలలో పెట్టుకొని సాగరాన్ని చేరడానికి ఉరకలు వేసే నదీమ తల్లుల్లాగా ఆ బాలుర వెంట బయలుదేరారు. వారి భర్తలు, సోదరులు, పుత్రులు వారించి అడ్డం వచ్చినా లక్ష్య పెట్టక వారు వెళ్ళిపోయారు. శ్రీకృష్ణుడు కాళింది నదీ తీరాన అశోక వృక్షం క్రింద వయ్యారంగా ఒక మిత్రుని భుజం మీద చేతిని ఆంచి రెండవ చేత్తో ఒక పద్మాన్ని విలాసంగా త్రిప్పుతూ చెవులలో కలువ పువ్వు దోపుకుని పీతాంబరము పట్టుదట్టి ధరించి నెమలి కన్నును తలలో తురుముకొని వనమాలను ధరించి సొగసు కన్నులతో తన భక్తుల రాకకై ఎదురు చూస్తున్నట్లు నిల్చున్నాడు. శ్రీకృష్ణుని సుందర విగ్రహ దివ్యలీలా వైభవాల గురించి విని ఉన్న విప్రపత్నులు అతని యందు భక్తి ప్రపత్తులను పెంచుకొని హృదయంలో పదిలిపరుచుకున్నారు. వినడమే గాని చూసి ఉండని ఆ భక్తులకు తమ మోహన కృష్ణుని ఇప్పుడు కన్నులారా కాంచే అదృష్టం లభించినది. ఆ కాంతలు తమ పూర్వపుణ్య విశేషములచే ఆ భువన మోహన నటవర నాగరుని కన్నుల కరువు తీరా కాంచారు. అలా చూసి చూసి ఆ దివ్య సుందరమూర్తిని తమ నయన ద్వారాల ద్వారా లోనికి ప్రవేశపెట్టి తమ హృదయ మందిరాల్లో ప్రతిష్ఠింపజేసుకొని అక్కడ స్వామి సాయుధ్యాన్ని పొందారు ఆ ధన్యవనితలు. ఆ విధంగా తమ సర్వస్వాన్ని సమర్పించి జన్మసార్థకం చేసుకున్న ఆ ద్విజాంగనల అంతర్యాన్ని గ్రహించిన ఆ సర్వాంతర్యామి చిరునవ్వు చిందిస్తూ ఇలా అన్నాడు: ఓ కాంతామణులారా, ఎంతో వేడుకతో మీరు మా దర్శనానికి వచ్చారు, సంతోషం. మీలాగానే జ్ఞానులు కూడా ఎలాంటి కాంక్షలు లేనివారై నన్ను ఆశ్రయించి సేవిస్తారు, నా అనుగ్రహం పొందుతారు. మీ గురించి మేము ఏం చెయ్యాలో చెప్పండి. గృహస్థులైన మీ పతులు మీతో కూడి యాగాన్ని సంపూర్ణంగా నిర్వహించాలి కనుక మీరు యజ్ఞవాటికకు మరలిపోండి అని చెప్పిన కృష్ణునితో ఆ రమణులంతా ఇలా అన్నారు: మాధవ, మాతో ఇలాంటి దయలేని మాట్లాడడం నీకు తగునా? మా పతులు, పితలు, సుతులు, సోదరులు అందరూ వారిస్తున్నా వినకుండా నీ చరణాల చెంతకు వచ్చి చేరాము కదా. మేము తిరిగి వెళితే వాళ్ళు మమ్మల్ని చేరనివ్వరు. కృష్ణ, మేము నీ సేవ చేసుకుంటూ ఉంటాము. నీ దాసీజనంగా మమ్మల్ని స్వీకరించుమయ్యా అని దీనంగా వేడుకుంటున్న వనితలతో విభుడు ఇలా అన్నాడు: అమ్మలారా, మీరు నా చెంతకు వచ్చారని మీ వాళ్ళెవ్వరూ కోపగించుకొనరు, గౌరవిస్తారు. మిమ్మల్ని దేవతలు కూడా మెచ్చుకుంటారు. నా సాంగత్యము మనుషులకు శారీరక సౌఖ్యాన్ని కలిగించేది కాదు, అది ముక్తిప్రదాయకము. నన్ను గూర్చి వినుచుండుట, చూచుచుండుట, కీర్తించుచుండుట, ధ్యానించుచుండుట వలన మీకు కర్మబంధాలు, దేహధ్యాసలు విడిపోతాయి. మీ మనస్సులను నా యందు లగ్నం చేసినట్లయితే మీరు నన్ను తప్పకుండా చేరుకుంటారు అని అభయమిచ్చి విప్రపత్నులు తెచ్చిన భక్ష్యాలను స్వామి తన మిత్రులతో కూడి ప్రీతితో ఆరగించారు. శ్రీకృష్ణుని ఆదేశము ప్రకారము యజ్ఞశాలకు తిరిగి వచ్చిన విప్రపత్నులను వారి మగవారు సగౌరవంగానే ఆదరించారు. యజ్ఞము సక్రమంగానే ముగిసింది. విప్రపత్నులలో ఒక ఆమెను మిగిలిన స్త్రీలతో కలిసి కృష్ణుని వద్దకు వెళ్ళనివ్వకుండా ఆమె భర్త నిర్బంధించి ఉంచేశాడు. ఆమెకు కృష్ణునిపై అందరికంటే భక్తి మెండు. కానీ కదలలేకపోవుట చేత ఆమె శ్రీకృష్ణునిపై ధ్యానము నిలిపి
ప్రాణము విడిచి మోక్షం పొందింది. యజ్ఞము ముగిసిన తరువాత బ్రాహ్మణులు తమ ప్రవర్తనకు బుద్ధిహీనతకు సిగ్గుచెంది పశ్చాత్తప్తులై బాధపడ్డారు. సర్వేశ్వరుడే మానవుడై వచ్చి అన్నము పెట్టుమని అడిగితే పెట్టనివ్వని తమ అవివేకాన్ని నిందించుకున్నారు. తమ స్త్రీలకున్నపాటి భక్తి శ్రద్ధలు తమకు లేకపోయినవి కదా అని చింతించారు. ఓ పరమేశ్వర, మేము కపటులము, కల్మష చిత్తులము. విష్ణుభక్తి లేని మా వంటి వారి ప్రాజ్ఞతలెందుకు? మంట కల్పన. మేము చేసిన జపతపో యజ్ఞాది కర్మలు, తీర్థయాత్రలు అన్నీ వ్యర్థములే. ఇవేవీ చేయని మా కాంతలు నీ యొక్క అనుగ్రహం పొందగలిగారు. ఈ భూమిని రక్షించటానికి జన్మించిన సర్వేశ్వరుడవైన నిన్ను మా తప్పిదాన్ని మన్నించుమని ప్రార్థిస్తున్నాం అని మనస్సులో ప్రార్థించుకున్నారా బ్రాహ్మణులు. మిగతా కథ తరువాయి భాగములో తెలుసుకుందాము. శుభం.